నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం ముస్తాబైంది. చిత్రాడ గ్రామంలో జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. వేదికపై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు 250 మంది వరకు ఆసీనులయ్యేలా వేదిక సిద్ధం చేశారు. రావు సూర్యరావు, బహదూర్ మహారాజ్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయక పేర్లను 3 ద్వారాలకు పెట్టారు. తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం పట్టేలా సభ నిర్వహిస్తామని ఇప్పటికే జనసేన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆరంభం నుంచి ఎన్నో అవమానాలు భరిస్తూ నిజాయితీతో ప్రయాణం చేశాం. పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుపొందినందున జయకేతనం పేరుతో సభ నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇక్కడ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. జనసేన భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు. లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ జనసేన ఆవిర్భావ సభకు 1500కు పైగా పోలీసులు బందోబస్తులు విధులు నిర్వహిస్తున్నారు. జనసేన జయకేతన సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జన సైనికులు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పిఠాపురం బయలుదేరారు. 11 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలను చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూటమి నేతృత్వంలో అధికారంలోకి వచ్చామన్నారు. అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభ నభూతో నభ భవిష్యత్తు అన్న రీతిలో జరగనున్నట్లు తెలిపారు. స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పలు మార్గాల్లో చర్యలు తీసుకున్నారు. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, 7 చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్సులు సిద్ధం చేశారు. 1700 మంది పోలీసులకు సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణంలో 70 చోట్ల సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.
జనసేన సభ ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. తొలుత తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించారు. చివర్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతి పథం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ వివరిస్తారు. పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి నుంచి 3:45 చిత్రాలలోని ప్రాంగణానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. సభ ముగిశాక రోడ్డు మార్గంలో వెళ్లి కాకినాడలోని జేఎన్టీయూ అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం 9:30 కాకినాడలోని పోలీస్ కవాతు మైదానం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:15 మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్తారు. అధికార కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాక నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గిన పిఠాపురం నియోజకవర్గం సభకు ఆతిథ్యం ఇస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. చిత్రాడలోని ఎస్బీ సిటీ వెంచర్లో భారీ ఎల్ఈడీ తెరతో వేదిక ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, వీర మహిళలు, జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం వేర్వేరు గ్యాలరీలు, హైవే పక్కన 8 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా అత్తోట గ్రామ ఆదర్శ రైతు ఎర్రు బాపయ్య జనసేన పార్టీపై తన అభిమానం చాటుకున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ లోగోను తన జనను తోటలో ఆవిష్కరించారు. జనము నారును చిహ్నం ఆకారంలో పెంచి చుట్టూ ఉప ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించిన తీరును తీర్చిదిద్దారు. తెలంగాణలో జరిగిన 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవమైన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో 6 నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్లు సరిగా దాఖలు చేయని కారణంగా అవి తిరస్కరించబడ్డాయి. దీంతో ఈ 5 ఏకగ్రీవమయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు రాగా వాటిలో 1 పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులు, సిపిఐ నుంచి సత్యం నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ కు 1 స్థానం రాగా ఆ పార్టీ నుంచి దాసోజు శ్రావణ నామినేషన్ దాఖలు చేశారు. కాగా వీరంతా ఏకగ్రీవమైనట్టు ఈసీ ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయనపై వేటు కొనసాగనుంది. స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైంది. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్
జగదీష్ రెడ్డిని ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. సున్నా అని శ్రీధర్ బాబు మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మరోవైపు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అక్రమం అంటూ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఇక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి సస్టైన మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఏఐ డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏటా 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. విద్యా సంస్థల్లో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ను మైక్రోసాఫ్ట్ అందజేస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు రావడం లేదని ఏపీ శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 2014 నుంచి జరిగిన స్కామ్లపై, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, అగ్రికోల్డ్ దందాలు అన్నింటిపై విచారణ జరపాలని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వానికి దశ దిశ లేదని బొత్స విమర్శించారు. అన్నమయ్య జిల్లా కొత్తకోట కబ్జాదారులు రెచ్చిపోయారు. పేటీఎం మెయిన్ రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన భూమిలో కొందరు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ భూమిలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్నా దేవాదాయ శాఖ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల అసమర్థత కారణంగా హిందూ దేవాలయాల భూముల్లోని కోట్ల విలువ చేసే ఇసుకను అధికారుల దానదాహానికి బలైనట్లు విమర్శలు వస్తున్నాయి. సంబంధించిన భూమి అందు ఈ బంకుల వాళ్ళు ఉన్నందువల్ల దేవస్థానానికి నష్టం జరుగుతున్నది. మేము యాక్షన్ కండక్ట్ చేయాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు. ఈ బంకులు ఎత్తేసిన వెంటనే
25 రూములు దాదాపు పబ్లిక్ యాక్షన్ లో బహిరంగ వేలం ద్వారా అందరికి లీజ్ ఇచ్చిందో దేవస్థానానికి ఆదాయం వచ్చి దేవస్థానము బాగుపడగలదు, దేవస్థానంలో అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహించుకోగలవరము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బంకులు ఖాళీ చేయించి పబ్లిక్ వేలం నిర్వహిస్తాము. గ్రామము అన్నమయ్య జిల్లాకు సంబంధించి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంబంధించిన భూమి అందు కొందరు ఆక్రమణదారులు బంకులు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మేము ఎవరు కానీ దేవాదాయ శాఖకు సంబంధించి ఎవరు ఉత్తర్వులు ఇవ్వలేదు, ఎవరిని సంప్రదించకుండా అనవసరంగా బాడీలు చెల్లిస్తున్నామని చెప్పి దౌర్జన్యంగా దీంట్లో ఉన్నారు. దీనిపైన మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఖాళీ చేయమని 2-3 రోజుల లోపల ఖాళీ చేయకపోతే యాక్షన్ తీసుకొని కేసులు బుక్ చేసి అని చెప్పేసి అందరికీ చెప్పి ఖాళీ చేయించడానికి వార్నింగ్ ఇవ్వడం జరిగినది. సంబంధించిన భూమి అందు ఈ బంకుల వాళ్ళు ఉన్నందువల్ల దేవస్థానానికి నష్టం జరుగుతున్నది. మేము యాక్షన్ కండక్ట్ చేయాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు. ఈ బంకులు ఎత్తేసిన వెంటనే 25 రూములు దాదాపు పబ్లిక్ యాక్షన్ లో బహిరంగ వేలం ద్వారా అందరికి లీజ్ ఇచ్చిందో దేవస్థానానికి ఆదాయం వచ్చి దేవస్థానము బాగుపడగలదు, దేవస్థానంలో అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహించుకోగలవరము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బంకులు ఖాళీ చేయించి పబ్లిక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నరేష్, ఈశ్వరరావుగా గుర్తించిన పోలీసులు నరేష్ ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్ చోరీ చేయగా ఈశ్వరరావు ఆ కాపర్ వైర్ను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో నరేష్ పై ఇదివరకే 21 కేసులు ఉన్నట్లు, అతను 5 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చినట్లు వెల్లడించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో, పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేస్తుంటాడని స్పష్టం చేశారు. ఇక 5 కేసులు శిక్ష పడి దాదాపు 5-6 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇతని మీద అన్ని రకాల ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం, అన్ని పోలీసులు తెలియజేస్తాం, దాని మీద సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. రూలూరుపాడు, 1 టౌన్, సుజాత నగర్ ఈ పోలీస్ స్టేషన్ జరిగే పరిసరాలు ఉన్నటువంటి 7వ తారీఖు ఈ జర్పుల కృష్ణ అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయనది హలావుతండ హామ్లెట్ ఆఫ్ సరవారం. ఆయన ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ గురించి పోతే అక్కడ ఒక దొంగతనం జరుగుతుంది. ఆయన ఇంట్లో 5,20,000 రూపాయల ప్రాపర్టీ, ఒక ఆప్తుల బంగారం పోతుంది. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి నరేష్ వాళ్ళు ఎప్పుడైతే పోతారో చూసేసి ఆ ఇంటి వెనక తాళాలు బలగొట్టుకొని బీరో బలగొట్టి 5,20,000 రూపాయల బంగారం డబ్బులను, ఒక అరతులం బంగారం తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకుపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వెహికల్ చెకింగ్ ఈరోజు చేస్తుంటే మా ఎస్ఐ రమాదేవి గారికి వాడు దొరుకుతారు. దొరికి ఆయన ఇంట్రాగేషన్ చేస్తే 5 లక్షల రూపాయల క్యాష్ని రికవరీ, ఇంటాక్ట్ ఏదైతే డబ్బులు పోయినా ఆ డబ్బులు రికవర్ చేస్తాడు. ఒక 20,000 పెట్టి ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాడు. కమ్మలు కొనుక్కుంటాడు 20,000 రూపాయలు పెట్టి. అదేవిధంగా అరతుల బంగారం కూడా అతని నుంచి రికవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఇతను కొన్ని ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు కూడా చేసిండు గతంలో అంటే ఇది దొరకముందు దాదాపు 7 ట్రాన్స్ఫార్మర్లు, ఇది టీజీఎన్ తెలంగాణ విద్యుత్ వాళ్ళది ఉన్నది కదా, విద్యుత్ వాళ్ళది, ఆ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాదాపు 2. బాపట్ల జిల్లా అద్దంకిలో తిరునాల 70వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు సింగరకొండ క్షేత్రాధిపతి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవీ దేవతామూర్తులకు ధూప దీపాలతో తులసి, గంధం, గంగాజలం, మంత్రోచ్చారణలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణతో పాటు శానిటైజేషన్ చేశారు. గూడారాలు ఏర్పాటు చేసి ఆలయ పరిసర ప్రాంతాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండల పరిధిలోని గామాలపాడులో ఈ నెల 16న నాగమ్మ శైవక్షేత్రం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు టీటీడీ బోర్డు సభ్యులు కృష్ణమూర్తి తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలకు కేంద్ర బిందువు కానున్న గామాలపాడు నాగమ్మ శైవక్షేత్రం పల్నాడుకే తలమానికంగా నిలవనుందన్నారు. ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేలు, పల్నాడు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఇంకా అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాల ప్రతిష్ఠ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొంటారని మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈ శివక్షేత్రం యొక్క ఉద్దేశం ప్రజాహితం అయినటువంటి శివక్షేత్రం. ఈ శివక్షేత్ర ఆధ్యాత్మిక చింతనకే కాకుండా సామాజికతమైన కార్యక్రమాలు కూడా ఈ శివక్షేత్రంలో చేయబడుతుంది. ఈ శివక్షేత్రంలో వృద్ధాశ్రయం, కర్నూలు జిల్లాలో యువత పోరు కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లిన పార్టీ శ్రేణులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ విద్యను ప్రైవేటు పరం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పేద విద్యార్థులకు మెడికల్ వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతోనే 17 మెడికల్ కాలేజీలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వంలోకి వచ్చే ముందర, ఎలక్షన్స్ ముందర వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ 6 అని ప్రజల్లోకి ఏదైతే చాలా బలంగా తీసుకుని వెళ్ళారు. ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి వాటన్నిటిని కూడా మోసం చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు యువతకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంలో కానివ్వండి, మరి ఈరోజు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు వస్తే ఆ 17 వైద్య కళాశాలలని ప్రైవేట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో కూటమి ప్రభుత్వం ఇవాళ అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఎంతో ప్రెస్టీజియస్గా పెట్టిన ఈ సంక్షేమ పథకాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్గా వీటిని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలని అందిస్తూ ముందుకు తీసుకెళ్లిన ఈ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా అహోబిలంలో 2 చోట్ల ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాల్లో ప్రతి ఏటా పాల్గొన్న సమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలస్వామి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. రేపు దిగువ అహోబిలంలో రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని వెల్లడించారు. कल्पित सन्निधानं लक्ष्म्या समालिंगित वामभागं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये
క్రోధినామ సంవత్సర నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం పాల్గొన శుద్ధ పంచమి నుంచి ప్రారంభించి పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు అత్యద్భుతంగా ఉభయ క్షేత్రమైన శ్రీ భూమి నీలా చెంచులక్ష్మీ నాయికా సమేత శ్రీ జ్వాలానసింహస్వామి వారి యొక్క క్షేత్రం ఎగువ హోబిలం, శ్రీ భూమి నీలా అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు శ్రీ సన్నిధి దిగువ హోబిలం. ఉభయ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం ముందు దినం ఎగువ హోబిలంలో, మరుసటి దినం దిగువ హోబిలంలో చేసే ఒక అనువాయికం. ఆ రీతిలో నిన్న అత్యద్భుతంగా కళ్యాణ ఉత్సవం జరిగినది. ఈరోజు ఎగువ హోబిల క్షేత్రంలో రథోత్సవం. రథస్య కేశవం దృష్ట్యా పునర్జన్మం న విద్యతి అని పురాణం చెప్తుంది కనుక రథంలో స్వామివారిని ఉభయ దేవిమార్తో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని రేపు ఉదయం 5 గంటలకే రథారోపణంగా స్వామివారు ఇచ్చేసి 9 గంటల నుంచి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 1TV న్యూస్. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ లావణ్య. ప్రతిక్షణం ప్రజల పక్షం.